సఘోషధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయేత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. పాండవపక్ష మహాయోధుల శంఖ నినాదములకు భూమ్యాకాశములు దద్దరిల్లినవి. ఆ శంఖారావములకు ధార్తరాష్ట్రుల హృదయములు కకావికలమయ్యను. యుద్ధంలో శంఖానాదం యోధుల హృదయాలలో ఉత్సాహాన్ని నింపడానికి చేస్తారు. ఎవరైతే ధర్మానికి సత్యానికి కట్టుబడి యుద్ధరంగంలో నిలుస్తారో వారికి భయం ఉండదు. అలా కాక దుర్మార్గమైన ఆలోచనలతో అధర్మానికి నిలబడి యుద్ధం చేసే వాళ్ళ హృదయం భయానికి గురి అవుతుంది. ఇక్కడ సంజయుడిలో మనం ఒక ఉత్తమ లక్షణం గల పాత్రికేయుణ్ణి చూడవచ్చును. అతడు ధృతరాష్ట్రునితో అనగా గొప్ప మహారాజుతో మాట్లాడుతున్నా కూడా నిర్భయంగా సత్యాన్ని మాట్లాడుతున్నారు. ఎందుకంటే స్వచ్ఛమైన హృదయం కలిగిన వారికి భయం ఉండదు.